హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీవ్ హోమ్ స్టైల్. టుడే రాజీవ్ హోమ్ స్టైల్లో వాము ఆకుతో బజ్జీలను ఏ విధంగా వేసుకోవాలనో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వాము ఆకు బజ్జీలకు మెయిన్గా కావాల్సినది వాము ఆకు. నేను కొద్దిగా వాము ఆకుల్ని తీసుకున్నాను. ఈ వాము ఆకుని చాలామంది ఇళ్లల్లో పెంచుకుంటూ ఉంటారు. ఈ వాము ఆకుని కొన్ని ప్రాంతాల వారు కప్పనీల రాకు అని కూడా పిలుస్తారు. చూడండి, నేను తీసుకున్న వాము ఆకులు కొద్దిగా చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దవిగా ఉన్నాయి. వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసేసి తడి అనేది ఏమీ లేకుండా చూసుకోవాలి. ఈ వాము ఆకులో కొద్దిగా సాల్ట్ వేసుకొని తిన్నామంటే దగ్గు అనేది మనకు రాదు. అలాగే బజ్జీలకు కావాల్సిన రెసిపీని రెడీ చేసుకుందాం. ఒక బౌల్ని తీసుకొని అందులో కొద్దిగా శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఈ శనగపిండిలోనే మన రుచికి తగిన విధంగా సాల్ట్ని, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని వేస్తూ ఈ మిశ్రమాన్ని అంతటిని పేస్ట్ లాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ని వేయకూడదు. కొద్దిగా యాడ్ చేస్తూ పేస్ట్ లాగా బజ్జీలకు తగిన విధంగా కలుపుకోవాలి. ఇందులో ఒక చిటికెడుమైన వంట సోడాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వాము ఆకుని తీసుకొని ఇందులో 2-3 సార్లు డిప్ చేసి ఆయిల్లో వేసుకొని బజ్జీలను చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆకుని 2-3 సార్లు డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. స్టవ్ పైన బజ్జీలు వేయించుకోవటానికి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ని కొద్దిసేపు వేడి కానివ్వాలి. మరీ ఎక్కువసేపు వేడి చేయకూడదు. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక్కొక్క వాము ఆకుని పిండిలో డిప్ చేసుకొని తర్వాత ఆయిల్లో ఈ విధంగా మెల్లగా వేసుకోవాలి. ఇప్పుడు అటు ఇటు తిప్పుతూ దీనిని దోరగా కాల్చుకోవాలి. చూడండి, మనం ఆయిల్లో ఆకుని డిప్ చేసి నూనెలో వేసినప్పుడు ఇది ఒక లవ్ సింబల్ లాగా వస్తుంది. ఆకు అనేది మనకు మంచి షేప్లో ఉన్నిందంటే ఈ విధంగా మంచి షేప్స్కి వస్తాయి బజ్జీలు కూడా. మనం చిన్న ఆకులతో వేస్తే చిన్న షేప్స్ వస్తాయి, అదే పెద్ద ఆకులతో వేస్తే పెద్ద షేప్స్ వస్తాయి. బజ్జీలు కూడా బాగా పొంగుతాయి కూడా. ఈ వాము ఆకుతో బజ్జీలు వేసుకుంటే కనుక దగ్గు కూడా తొందరగా తగ్గిపోతుందండి. వాము ఆకు అనేది హెల్త్కి చాలా మంచిది. ఇలా ఒక్కొక్క ఆకుని పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని అటు ఇటు కదుపుతూ వీటిని దోరగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా కాల్చుకోవాలి. మరి ఎక్కువసేపు ఉంచితే ఇవి తొందరగా మాడిపోతాయి కాబట్టి వేగంగానే తీసేయండి. చూడండి, మంచి షేప్స్లలో వాము ఆకు బజ్జీలు అనేవి రెడీ అయిపోయాయి. ఇవి ఆకు సింబల్లో లవ్ సింబల్లో ఉన్నాయి కదా. మీకు కూడా వాము ఆకు అనేది అవైలబుల్గా ఉంటే అప్పుడప్పుడు ఇలాంటి బజ్జీలను రెడీ చేసుకొని టేస్ట్ చేస్తూ ఉండండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగుంటాయి. పిల్లలకు ఇలాంటి వెరైటీ ఐటమ్స్ పెడుతూ ఉంటే పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. హెల్త్కి కూడా ఇది చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి.